హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అన్నీ కూడా ఒకటే కదా. సో ఈ రోజు అయితే మీ అందరికీ కూడా అనుకున్న కోరికలు అయితే నెరవేరి మీరు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే పలంనేరులో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ఈరోజు మార్నింగ్ అయితే నేను, మా పెద్దమ్మాయి, మా ఆయన అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. అండ్ ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ ఫుల్ డెకరేషన్స్ అవన్నీ చూసి నిజంగా నాకైతే ఆశ్చర్యం అయిపోయింది. ఎంత బాగుంది అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తారు, బట్ ఈసారి ఇంకొంచెం ఎక్కువ డెకరేషన్స్ అవి చేశారనమాట. అండ్ వైకుంఠ ద్వారం అంటే 7 ద్వారాలు ఉంటాయి కదా, అక్కడ నుంచి కూడా మేము మంచిగా లోపలికైతే వచ్చేసి ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఇక్కడ అమ్మవారి దర్శనం తర్వాత ఇంకా అయ్యవారి దర్శనానికి అయితే మళ్ళీ క్యూలో వెళ్తున్నాం అనమాట. ఫుల్ జనం అయితే ఉన్నారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత భక్తి శ్రద్ధలతో గోవిందా గోవిందా అనుకుంటూ అయితే సో ఆ స్వామి వారిని స్మరించుకుంటూ అయితే ఇంకా దర్శనం చేసుకొని బయట అయితే వచ్చేసాము. మీరందరూ కూడా టెంపుల్కి వెళ్ళారా లేదా కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.